దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని వాక్యంలో రాయబడింది. భక్తుడైన దావీదు ఈ మాటను మాట్లాడుతా ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించండి అని ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన బలమును ఆశ్రయించండి అన్నాడు. ఏంటి మరి దేవుని బలం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన మాట ద్వారా అద్భుతాలు కలిగినాయి, ఆయన మాట ద్వారా సృష్టి కలిగింది, ఆయన మాట ద్వారా సముద్రం నిమ్మలంపరచబడింది, ఆయన ఉమ్మి ద్వారా అద్భుతం జరుగుతూ వచ్చింది. ఆయన బలము, ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకే భక్తుడైన దావీదు మాట్లాడుతున్నట్టు యెహోవాను ఆశ్రయించండి అని ప్రజలకు చెప్తా ఉన్నారు. ఆశ్రయించడం అనే అంశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రజలు పరిస్థితులను బట్టి రకరకాలుగా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు, రకరకాలుగా రాజులను ఆశ్రయిస్తూ ఉంటారు, పలు విధాలుగా ధనమున్న వారిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఒకవేళ మనుషులను ఆశ్రయించిన, రాజులను ఆశ్రయించిన, బలము కలిగిన వారిని ఆశ్రయించిన, అధికారులను మనం ఆశ్రయించిన, ఏదో ఒక సమయంలో మనము ఆశ్రయించి మోసపోతూనే ఉంటాం. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేటటువంటి వాడు కాడు. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అంటున్నాడు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనము ఎవరిని ఆశ్రయించగలుగుతున్నాం? ఈ రోజుల్లో పరిస్థితులు మన జీవితాల్లో తారుమారైనప్పుడు, లేదా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు కలిగినప్పుడు, లేదా మన జీవితాల్లో వైఫల్యాలు ఏర్పడినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? నిజంగా దావీదు మరి రాజుగా ఉండినప్పటికీ ఆయన ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు కాబట్టి దావీదు రాజ్యమును దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల మనకి ఏం కలుగుతుందయ్యా? దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల మన జీవితాల్లో ఏం మేలు కలుగుతుంది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుణ్ణి ఆశ్రయించడం గూర్చిన మేలులను గూర్చి రాయబడుతూ వచ్చింది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మనం ఒకవేళ చదివినట్లయితే అక్కడ రాస్తున్నాడు, యెహోవాను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించడం వల్ల మీరు బ్రతుకుతారు అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. నిజమే, మరి ఒకవేళ మన జీవితాల్లో దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే మనం బ్రతికించబడతాం, మనం రక్షించబడతాం, తప్పించబడతాం. నీ జీవితంలో ఒకవేళ నేను బ్రతకలేనేమో, నా జీవితంలో ఇక నా స్థితి ఇంతే అయిపోయిందేమో నా పరిస్థితి, లేదా ఇక నేను లేవలేనేమో అన్న ఒకవేళ ఆలోచన మన జీవితాల్లో ఉంటే, ఒకవేళ దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే మన జీవితాల్లో మనం బ్రతుకుదాం. అందుకే ఆమోసు ప్రవక్త ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, నన్ను ఆశ్రయించండి, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడతా ఉంది. అదే రీతిగా మనం ఒకవేళ మరి ఒక మాట, దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల మనకి ఏం కలుగుతుంది అని అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, తమ దేవుడైన, తమ పితరుల దేవుడైన యెహోవాను వారు ఆశ్రయించిన కారణంను బట్టి జయం పొందారు అని రాయబడింది. యూదా ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించారు. ఆ దినములో దేవుణ్ణి ఆశ్రయించిన కారణంను బట్టి వారు జయమును పొందుకున్నారు. మన జీవితాల్లో ఉన్న ప్రతి వైఫల్యం లేదా అపజయము నుండి మనం విడుదల పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏ వ్యక్తులైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు విజయమును చూస్తారు, జయమును పొందుకుంటారు. ఆ దినమున దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్ళినప్పుడు, గొల్యాతు నేనే జయమును పొందుకుంటాను అని అనుకున్నాడు. ఆయన అనేక మందిని గొల్యాతు చంపుతూ వచ్చాడు ఆ దినాల్లో. కానీ దావీదు చిన్నవాడే, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన కారణంను బట్టి గొల్యాతును కూడా దావీదు జయించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన జయమును పొందుకున్నాడు. ఒక బలమైన వ్యక్తి ఎదుట జయమును పొందుకున్నాడు. అనేకులను హతమారుస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర దావీదు దేవుణ్ణి ఆశ్రయించిన కారణమును బట్టి ఆయన జయం పొందుకున్నాడు. అందుకే గొల్యాతుతో ఒక సవాల్ విసురుతున్నాడు దావీదు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు దేవుని ఎదుట అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే దావీదుకు తెలుసు దేవుణ్ణి ఆశ్రయిస్తే తనకేం కలుగుతుందో. అందుకే దావీదు కూడా జయం పొందుకున్నాడు ఆ రోజు దేవుణ్ణి ఆశ్రయించి. యూదా ప్రజలు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణమును బట్టి వారు జయం పొందుకున్నారని వాక్యంలో రాయబడింది. అదే దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనములో
ఉజ్జియాను గూర్చి మాట్లాడుతున్నారు అక్కడ. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. వర్ధిల్లాడు, దేవుణ్ణి ఆశ్రయించడమును బట్టి అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. ఉజ్జియా 16 సంవత్సరంలోనే ఒక రాజుగా మార్చబడ్డాడు. ఉజ్జియా 52 సంవత్సరాలకు ఆయన పరిపాలన చేయగలిగాడు. అతని పేరు, ప్రఖ్యాతి, అతని కీర్తి అంతా కూడా దేశమందంతటా వ్యాప్తి చెందింది. దూరదేశములలో కూడా అతని కీర్తి వ్యాప్తి చెందిందని వాక్యంలో రాయబడతా వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించడమును బట్టి ప్రజలు బ్రతికించబడ్డారు. దేవుణ్ణి ఆశ్రయించిన కారణమును బట్టి ప్రజలు జయం పొందుకున్నారు. దేవుణ్ణి ఆశ్రయించిన కారణమును బట్టి ప్రజలు వర్ధిల్లబడుతూ వస్తున్నారు. ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతికించబడతావు. దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే జయమును పొందుకుంటావు. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నువ్వు వర్ధిల్లబడతావు. ఈరోజు ఇప్పటి వరకు కూడా నీవు ఒకవేళ ఇతరులను ఆశ్రయించి మోసపోయావేమో, ఇతరులను ఆశ్రయించి నష్టపోయావేమో, ఇతరులను ఆశ్రయించి ఇబ్బందికరమైన వాతావరణం నీ జీవితంలో ఏర్పడిందేమో. ఒకవేళ ఈ రోజే నువ్విప్పుడే దేవుణ్ణి గనుక నువ్వు ఆశ్రయించగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నువ్వు బ్రతికించబడతావు. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నువ్వు జయమును పొందుకుంటావు. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నువ్వు వర్ధిల్లబడతావు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు లోకంను ఆశ్రయించినావు, ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ఒకసారి చూడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతికించబడతావు. దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత జయం పొందుకుంటావు. దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత నువ్వు వర్ధిల్లబడతావు. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి, మనల్ని బ్రతికించి, జయమును అనుగ్రహించి